అత్యంత శక్తివంతమైన వారాహి నవరాత్రుల్లో సులువుగా పూజను ఏ విధంగా ఆచరించాలి, నియమాలు ఏంటి అనే విషయాలన్నిటినీ ఇవాల్టి వీడియోలో తెలియజేస్తాను. వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. వారాహి నవరాత్రుల్లో ఉదయం సాయంత్ర సమయంలో పూజను ఆచరించాలి. సాయంత్ర సమయంలో పూజ అమ్మవారికి ఎంతో ప్రత్యేకం. అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు. అమ్మవారి పూజను పూజ మందిరంలో కానీ లేకపోతే ఇలా చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకుని అయినా పూజను ఆచరించుకోవచ్చు. 9 రోజుల నియమ నిష్టలతోటి అమ్మవారిని పూజించాలి. పీఠంపై చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని పుష్పాలతోటి అందంగా అలంకరించుకోవాలి. వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోండి. అలానే ఒక నిమ్మకాయను కూడా ఏర్పాటు చేసుకుని పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి నిత్యం తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వారాహి అష్టోత్తర శతనామావళిని నిత్యం చదువుకోవాలి. నైవేద్యంలో తప్పనిసరిగా పానకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వండిన పదార్థాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వారాహి నవరాత్రుల పూజను ఏ విధంగా చేసుకోవాలి అనేది లాంగ్ వీడియో అప్లోడ్ చేసా, చెక్ చేయండి.